ఫిబ్రవరి 1వ తేదీన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నాం. మేము వెళ్తూ ఉన్నది ఇది చివరి పార్లమెంటు సమావేశాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి. 10 ఏళ్లుగా మోసం చేశారు, అన్యాయం చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు వెంటనే అమలుపరచండి. ఈరోజే మా అధ్యక్షురాలు ఉత్తరం కూడా రాసినారు. బడ్జెట్లో దాన్ని చేకూర్చాలి, ప్రెసిడెంట్ స్పీచ్లో కూడా అది ఉండాలి అని. వాటిని మళ్ళీ డిమాండ్ చేయడానికి కోసం చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్తా ఉన్నాం. రెండవది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ పల్లెబాట అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావాలని వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నం రాజీవ్ పల్లెబాట. ఆ రాజీవ్ పల్లెబాట మడకసిరి నుంచినే ప్రారంభమైంది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజన్న లాంటి పరిపాలన రావాలి. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా అధ్యక్షురాలు వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యం ఆ భరోసా ఇవ్వడానికి తన రాజీవ్ పల్లెబాటను ప్రారంభం చేసినారో అదే మడకసిరి నుంచి ఫిబ్రవరి 5వ తేదీన పెద్ద ఎత్తున రోడ్ షో, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా కొనసాగుతుంది. ఇంకోటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ యూనివర్సిటీ షర్మిలపై కామెంట్స్ సార్. షర్మిలపై వ్యక్తిగత విమర్శలు లేనట్టు. ఇంకోటి, నేను 5వ తేదీ చెప్తు కదా రాజు పల్లబాట అయిపోయిందని వ్యక్తిగత విమర్శలు. నేను పోయిన వారం 10 రోజులుగా మా నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పరిచయం చేసేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆమె కూడా నువ్వు నాతో రావాలి అన్ని జిల్లాలకు అని చెప్పడంతో నేను వెళ్ళినా. నేను ఇక్కడ ఏ మీటింగ్లో కూడా మాట్లాడడానికి పోలేదు. నేను వాళ్ళు అబ్జర్వ్ చేసినాను. అనూహ్యమైనటువంటి స్పందన, ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహం. ఇక కాంగ్రెస్ పార్టీ లేదు అనుకున్నటువంటిది కాదు, ఇంకా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే అనేటువంటి ఉత్సాహాన్ని ప్రతి నాయకుల్లో, కార్యకర్తలో ఆమె నింపేటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు 2 ప్రభుత్వాలు, అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు జగన్ ప్రభుత్వాన్ని కానీ నిర్మాణాత్మకంగా ప్రశ్నించింది.